ఛీ, ఏంటి డియర్ ఈ టైంలో ఫోన్ చేసావు? ఇక్కడ రోడ్ మీద యాక్సిడెంట్. ఒక్కడిని గుద్దేశాను రా బాబోయ్. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా ఉంది అతనికి? తాగున్నావా? ఆర్ యూ సేఫ్? అసలు ఉన్నాడా పోయాడా తెలియట్లేదు. ఎవరన్నా చూసినా పోలీసులకు తెలిసినా చాలా పెద్ద కేసు అవుతుంది. ఓ పని చేయి, నువ్వు అతను తీసుకుని హాస్పిటల్కి వచ్చేయి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే ఓకే బాయ్. మల్లిక మల్లిక పద ఇంటికి వెళ్దాం. ఎలా ఉన్నాడు? పర్లేదు, విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డోంట్ వరీ. పద ఇంటికి వెళ్దాం, నేను నిన్ను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే వెళ్తా, జాగ్రత్త చూసుకో. అలాగే జాగ్రత్త చూసుకుంటాను, నువ్వే వరీ అవ్వకు. రాత్రి నేనేమైనా యాక్సిడెంట్? ఎప్పటికి దిగిందా? ప్లీజ్ బీ సీరియస్. అసలు ఏం జరిగింది చెప్పు. హాస్పిటల్కి రా, చెప్తాను. యప్ ఓకే సార్, నాకు ఒక డౌట్. క్యాన్సర్ ఆపరేషన్ తర్వాత బండి నడపచ్చా సార్? అదేం డౌట్, దానికి దీనికి సంబంధం ఏముంది? హ్యాపీగా నడపచ్చు. అదేమన్నా హైడ్రోసిల్ ఆపరేషనా? ఊరికే సార్ డౌట్. సార్, మనిషికి ఒక కిడ్నీ ఫెయిల్ అయితే రెండోదంతా బతుకుతాడా సార్? ఎందుకు బతకడు? హ్యాపీగా బతుకుతాడు. హాయ్ హాయ్. ఊరికే సార్ డౌట్. సార్, టీబీ ఉంటే ఎయిడ్స్ కూడా వస్తుందా సార్? టీబీ ఉంటే ఎయిడ్స్ రావాలని రూల్ ఏం లేదు, కాకపోతే టీబీ ఉంటే హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇట్స్ అ ప్రోటోకాల్. ఓహో, ఊరికే సార్ డౌట్. సార్, వయగ్రాని వయసులో ఉండగా వాడాలా, వయసు అయిపోయాక వాడాలా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఊరికే సార్ డౌట్. ఇవన్నీ తెలుసుకుంటే భవిష్యత్తులో మంచిది కదా అని అడిగాను అంతే. కళ్ళేంటి అలా ఉన్నాయి? నోరు తెరు, ఓపెన్ చేయమ్మా. అయ్యో బా, ఏమైంది సార్ నాకు? ఏమంటే నీ జబ్బు గురించి నా నోటితో ఏం చెప్తానయ్యా? డాక్టర్ గారు, నోరుతో కాకపోతే ఏదో పాటతో చెప్పండి సార్ ప్లీజ్ సార్. పుణ్యం ఉంటా సార్. నీకు చిత్రమైన జబ్బు వచ్చిందయ్యా. ఇట్స్ కాల్డ్ ఆస్పిరిన్ పారాసిటమాల్ క్రోసిన్ సిండ్రోమ్. ఇప్పుడే ఇండియాలో అలా వ్యాపిస్తుంది. దానికి ఇంకా మందులు దిగలేదు. ఏదైనా మందు వచ్చినప్పుడు నేనే ఫోన్ చేసి చెప్తాను. డాక్టర్ గారు, నెల రోజుల తర్వాత వస్తున్నాము, అందేదో కొంచెం చెప్తాను, గ్యారంటీ లేదు. ప్లీజ్ బాబు, ఎంతకాలం బతుకుతాను. కూర్చో మల్లిక. ఏంటి అలాంటి వ్యాధులు కూడా ఉంటాయా? గాడిద గుడ్డు. ఆస్పిరిన్ తలనొప్పి టాబ్లెట్, క్రోసిన్ పారాసిటమాల్ జ్వరం టాబ్లెట్లు, ఇలా టాబ్లెట్ల పేర్లన్నీ కలిపి ఓ వ్యాధి పేరు పెట్టి చెప్పానంతే. నెల రోజులు నరకం అనిపించి వస్తాడు. అమ్మో, మీ డాక్టర్లు యమా డేంజర్. కరెక్ట్ యువర్ వర్డ్ ప్లీజ్. మేము యమ డేంజర్ కాదు, యముడికి డేంజర్. చావులన్నీ తగ్గిపోయాయని ఈ డాక్టర్ల మీద పగబెట్టి ఉంటాడు. అది సరే గాని ఇంతకీ పేషెంట్ ఎక్కడా? డాక్టర్ కన్నా పేషెంటే ముఖ్యం నీకు? అవును, అతనే నాకు ఎక్కువ. ముందు నేను అతన్ని చూడాలి. బట్ యు ఆర్ లక్కీ మల్లిక, ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. కాకపోతే హెడ్కి బలంగా దెబ్బ తగలడం వల్ల కంటి నరాలు దెబ్బతిని చూపు పోయింది. అవునా? సోకే, నువ్వు కంగారు పడిపోకు. దీనికో సొల్యూషన్ ఉంది. చిరంజీవి ఉన్నాడు కదా. చిరంజీవియా? ఆయన వచ్చి ఏం చేస్తారు?
వీళ్ళిద్దరు ఏమైనా ఓ రిలేషన్ నువ్వు మరి టూ మచ్గా ఆలోచించేస్తావు. చిరంజీవి ఉన్నాడంటే ఐ మీన్ చిరంజీవి ఐ బ్యాంక్ ఉంది కదా అని. తనకు మ్యాచ్ అయ్యే కళ్ళు దొరకగానే వీ కెన్ ట్రాన్స్ప్లాంట్ ద ఐస్. చూపు మళ్ళీ వచ్చేస్తుంది. థ్యాంక్ గాడ్. అవును, మీ డాక్టర్లు అందరూ ఇంతేనా? ఎప్పుడు ఇండైరెక్ట్ గానే మాట్లాడతారు, అసలు స్ట్రైట్ గా సరే మాట్లాడరు రాదా? స్ట్రైట్ గా ఒకటి అడగనా? హా, మళ్ళీ నీ దర్శన భాగ్యం ఎప్పుడు? ఇదిగో నీ కళ్ళ ముందే కదా ఉన్నాను. అబ్బా ఈ దర్శనం కాదు డార్లింగ్, హ్మ్. నీ నిజ రూప దర్శనం. అబ్బా యు ఆర్ టూ మచ్ రా. పేషెన్స్ ముందు కూడా ఈ రొమాంటిక్ డైలాగ్స్ ఇలా పేషెన్స్ చెప్పగలుగుతున్నావు? నీకు కొత్తరా, మాకు రొటీనేగా. కమ్ 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 లెట్స్ గో పద. రాత్రి మైనర్ ఆపరేషన్ చేశాం. త్వరలో స్పృహ రావచ్చు. పర్వాలేదు కదా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. పూర్తిగా కోలుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? వారం రోజుల్లో లేచి తిరుగుతాడు. స్పృహలో రాగానే నీకు ఫోన్ చేస్తాం. ఓకే పద. హలో. మల్లిక అతనికి స్పృహ వచ్చింది. యా ఇప్పుడే వస్తాను. ఇంతకీ అతను ఎవరో ఏంటో కనుక్కున్నారా? పేరు లలిత్, రైటర్. సినిమాలకి ఏదో పాటలు రాసే ప్రయత్నంలో ఉన్నట్ట. బంధువులు ఎవరు లేరు, ఈజ్ అలోన్, ఒంటరి. అవునా? కానీ నువ్వే ఈ యాక్సిడెంట్ చేసినట్టు చెప్పగా. ఏ? ఎందుకంటే తను ఇంకోలా రియాక్ట్ అవుతాడు. అయినా పర్వాలేదు, నేనే చేశాను చెప్తాను. ఎందుకు అబద్ధం చెప్పాలి? లలిత్, నిన్ను చూడడానికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. ఎవరండి? షీఈ్ మల్లిక. నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసింది ఈమె. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందండి. లలిత్, నాకు ఒక అందమైన పేరుంది, మల్లిక. మల్లిక అని పిలు. సారీ అండి, నేను ఎవరిని అంత త్వరగా ఏకవచనంతో పిలవలేనండి. కొంచెం టైం పడుతుంది. సరే గాని నిన్ను యాక్సిడెంట్ చేసి నీ కళ్ళు పోవడానికి కారణం ఎవరో తెలుసా? తెలీదండి. ఒకవేళ తెలిస్తే ఏం చేస్తావు? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అవునండి, నాకు ఇది జ్ఞానోదయ సమయం. ఇన్నాళ్ళు చూసిన ప్రపంచం వేరు, ఇదో కొత్త ప్రపంచం. ఎప్పుడూ వెలుతురులో ఉంటే ఏం మజా అండి. కొంచెం చీకట్లో, కొంచెం వెలుతురులో ఉంటేనే కదా జీవితం. లలిత్, ఈ యాక్సిడెంట్ నేనే చేశాను. ఓ, ఆ థ్యాంక్స్ మీకే చెప్పాలన్నమాట. నీతో నిజం చెప్పాక నాకు రిలీఫ్గా ఉంది. నన్ను యాక్సిడెంట్ చేసిన వాళ్ళంతా చూస్తానంటే మీరు నిజం చెప్పేవారా? మల్లిక అని చాలా తక్కువ అంచనా వేసావు లలిత్. నేను దేనికి భయపడను. అయినా నిజం చెప్పడానికి ఎందుకు భయపడాలి? నీకు తన సంగతి తెలీదు. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో కొంతమందే ఉంటారు. తన అసలేంటో నీకు మున్ముందు అర్థమవుతుంది. నేను క్యాజువల్గా అన్నానండి. నేను మాత్రం సీరియస్ గానే అన్నాను. బెటర్, గుడ్, తీసుకెళ్ళి. నౌ ఈజ్ ఫిజికలీ ఆల్ రైట్, కానీ ఐ ట్రాన్స్ప్లాంటేషన్కి కొంచెం టైం పడుతుంది. అతన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. నీకంత రిస్క్ అవసరమా? ఇక్కడైతే నర్స్ చూసుకుంటుంది. హిల్ బి మానిటర్డ్ రెగ్యులర్లీ. పైగా నీ ప్రొఫెషన్కి టైమింగ్కి ఎలా? నాకు ఎలాంటి రిస్క్ లేదు. నా వల్లే తప్పు జరిగింది, అందుకని నేనే కేర్ తీసుకుంటాను. ఇఫ్ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఫైన్. థ్యాంక్స్. రామస్వామి సార్ ఈ రూమ్ లో ఉంటారు. అలాగేనమ్మా. లలిత్, నీకేం కావాల్సి వచ్చినా మొహమాట పడకు. ఇది నీ ఇల్లే అనుకో. రామస్వామి నీకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. ఓకేనా? మీకెందుకండి ఈ శ్రమ? నా దారిన నేను వెళ్ళిపోయాడు కదా. నువ్వు ఒంటరిగా ఉండడం సేఫ్ కాదు. ఇక్కడ ఉండడం వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు. జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. ఓకే? ఐ ఆపరేషన్ అయిన తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళిపో. నిన్నేం బంధించేయంలే. దా. చాచా, అదేం లేదండి. నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అయినా ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దామండి. నేను నార్మల్గానే ఉంటాను. సరే కూర్చో, జాగ్రత్త. రామస్వామి, బయట కార్లో బ్యాగ్ ఉంది, తీసుకొచ్చి. అలాగే తనకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. లలిత్, నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే, జాగ్రత్త. సార్, కాఫీ కానీ టీ కానీ తాగుతారా? లేదండి.
డార్లింగ్, అప్పుడే అలసిపోయావా? ఉన్న ఎనర్జీని అంతా ఇక్కడ వేస్ట్ చేయకుండా అక్కడికి కొంచెం దాచుకుంటున్నాను. అబ్బో, తెలివైన వాడువే. చూద్దాం నీ ప్రతాపమో నా ప్రతాపమో. నీ చేతిలో ఓడిపోవడం కంటే సుఖమేముంటుంది డార్లింగ్. డార్లింగ్ 2 minutes, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది, అప్పుడే బ్రేక్. I'll be back, just wait in the room. ఓకే డార్లింగ్, అలాగే తొందరగా వచ్చేసాయి. ఎవరు? ఏమైంది? సారీ అండి, వాటర్ తాగుదాం అనుకుంటే గ్లాస్ కింద పడి పగిలిపోయింది. మీ నిద్రని ఏమైనా డిస్టర్బ్ చేశానా? నేను ఇంకా నిద్రపోలేదు. అయినా వాటర్ కావాలంటే రామస్వామిని పిలవచ్చు కదా. ఎంత పనివాడైనా చీటికి మాటికి ఇలా డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదండి. ఇప్పటికే తను నాకు చాలా పనులు చేస్తున్నాడండి. సరే పడుకో, ఓకేనా? జాగ్రత్త. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. దా, ఇక్కడ కూర్చో. ఏంటి, బోర్ కొడుతుందా? ఏం లేదు మల్లిక గారు. ఏంటి ఈ గార్లు బూడ్లు? మళ్ళీ అని పిలవచ్చు కదా. సిటీలో ఇవన్నీ కామన్. ఇక్కడ పేర్లు పెట్టి పిలవడం ఫ్యాషన్. అమ్మని నాన్నని కూడా పేర్లు పెట్టి పిలుస్తారు. ఎవరిష్టం వాళ్ళదండి. మనసులో గౌరవం ఉంటేనే మాటల్లో కనబడుతుంది. తొక్కలో మనసు. ఒకప్పుడు కంప్యూటర్ల తయారీలో పెద్ద పెద్ద వ్యాక్యూమ్లు వాడేవారు. ఇప్పుడు చిన్న చిన్న చిప్స్ తో మేనేజ్ చేసేస్తున్నారు. కాలంతో పాటు సైజులు కూడా మారిపోతున్నాయి. మనసు సైజ్ కూడా అలాగే తగ్గిపోతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే మనసు లేని మనుషులు పుడతారేమో. అది నేను ఒప్పుకోనండి. కళ్ళు లేకుండా మనుషులు పుట్టచ్చు, నోరు లేకుండా మనుషులు పుట్టచ్చు, ఆఖరికి ఏదో అవయవం లేకుండా మనుషులు పుట్టచ్చు. కానీ మనసు లేకుండా మనిషి పుట్టడండి. అదే గనక జరిగితే ఇక మనిషికి రాయికి తేడా ఉంటుందండి. నా మాటలతో మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేశానా? ఆహా లేదు, హంట్ చేశావు. మామూలుగా నేను ఎవరి మాటలు వినను, పట్టించుకోను. ఎందుకో నీ మాటలు వినాలనిపిస్తుంది. నువ్వు రైటర్ అంట కదా, ఏం రాస్తావేంటి? ప్రేమ, సెంటిమెంటా, విప్లవమా? అంటే పరిస్థితిని బట్టి మూడ్ని బట్టి ఏమైనా రాస్తాను. ఆహా, ఏది నా గురించి ఒక కవిత చెప్పు. అయ్యో సారీ, నేను ఎలా ఉంటానో తెలియకుండా కవిత చెప్పమనడం తప్పే. చూసిన దాని గురించే కవిత్వం చెప్పేట్లయితే ఈ ప్రపంచంలో సగం సాహిత్యం పుట్టేదే కాదు. మరి కవిత్వం అంటే వినడము చూడడమే కాదండి, అదొక అనుభూతి. మరి నా గురించి నీకేం తెలుసని చెప్తావు? రవికిరణం గురించి ఏం తెలుసని వేకో తన మేలి ముసుగుని తీస్తుంది. జలతారు వెన్నెల గురించి ఏం తెలుసని కలువబామ తన కలల్ని విరబూయిస్తుంది. వసంతం ఏం పరిచయమని తోట తన తోడు కోరుతుంది. అమ్మ ఎలా తెలుసని పసిపాప కేరింతలు కొడుతుంది. ప్రకృతిలోని మర్మం అంటే ఇదేనేమో, సృష్టిలోని సౌందర్యం అంటే ఇలానే ఉంటుందేమో. అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏదీ తెలీదు. ముందే కలిసినట్టే ఉంటుంది కానీ పరిచయమే ఉండదు. మనసుకి తెలియని ముడి ఏదో ఉంటుంది. ఏ విత్తులో ఏ వృక్షం ఉన్నా నేలతో దానికి సంబంధం ఉండే తీరుతుంది. మీతో నా అనుబంధం అలాంటిదేనేమో. వావ్, సూపర్, ఫెంటాస్టిక్. ఏ ఆ కన్నీళ్ళేంటి? ఏమైంది? ఏ ఏమైంది? దేవుడు కళ్ళు పోగొట్టాడు కానీ కన్నీళ్లు మాత్రం పోగొట్టలేకపోయాడు. ఎందుకు ఇంత ఎమోషనల్? ఎవరైనా గుర్తొచ్చారా? ఏం లేదండి. ఏయ్ లేదు, ఏదో దాస్తున్నావు. కొన్నిటిని దాస్తే అందం, కొన్నిటిని దాయకపోతే ప్రమాదం. అయినా నా గతం గురించి వదిలేండి, మీకు మంచి కవిత చెప్తాను. అబ్బా, అసలు నీతో ఉంటే టైమే తెలియలేదు. నాకు వేరే పని ఉంది, ఈవినింగ్ కలుస్తాను. దా, Okay. బయలుదేరదాం. Cheers, darling. Let's have fun tonight. లెట్స్ ఎంజాయ్. Mississippi putting it down. I'm the Let's hottest dance, round. I baby. tell y'all mother, y'all can't stop me now. Listen to me now. I'm lasting 20 rounds. And if you want me, then come on get me now. Since you with me now, the big
biggie bounce. I know you dig the way I switch my style. Holla, holla. People sing around. ఎందుకు ఇంత కంగారు హ? కాసేపు ఇలాగే ఎంజాయ్ చేద్దాం. శరీరంతో పాటు మనసు కూడా రెడీ అవ్వాలి కదా. బిజినెస్ కి బ్రెయిన్ ఉండాలి, సెక్స్ కి బాడీ ఉండాలి, మనసా తొక్క. Come on, buddy. కళ్ళు లేకుండా మనుషులు పుట్టొచ్చు, నోరు లేకుండా మనుషులు పుట్టొచ్చు, ఆఖరికి ఏదో అవయవం లేకుండా మనుషులు పుట్టొచ్చు, కానీ మనసు లేకుండా మనిషి పుట్టడండి. అదే గనక జరిగితే ఇక మనిషికి రాయికి తేడా ఉంటుందండి. సంథింగ్ రాంగ్. ఫస్ట్ టైం నా లైఫ్లో, నా ప్రొఫెషన్లో ఏదో తెలియని వెళితే అసలు ఏం జరుగుతుంది?